ఉన్నాయో ప్రపంచంలో ఉన్న లేక్స్ అన్ని ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఫార్మేషన్ కనిపెట్టినారు. ఒకసారి బంద్ చేయరా? కనిపెట్టిన తర్వాత ఆఫ్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ వాళ్ళు నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు. అండ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి అని అవి చేసేసినాను ఆల్రెడీ. ఈ ఫార్ములేషన్ వచ్చి 2005-06లో వచ్చేసింది. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాను, ఎన్నో ప్రెస్ కూడా పెట్టినాను. ఇక్కడ వీళ్ళు ఈ దేశాలు తీసుకోవాలనే ఉద్దేశం అని కాదు నాకు, కానీ భారతదేశంలో కూడా సైంటిస్టులు ఉన్నారని ప్రూవ్ చేయడానికి అంతే. ప్రపంచంలో లేక్స్ను డైరెక్ట్గా ఉన్న ప్లేస్లో ట్రీట్మెంట్ చేసే పద్ధతి లేదు ప్రపంచంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు ఎట్లాంటి లేక్స్ ఎన్ని ఉన్నా సరే వాటిని డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే వస్తున్న ఎస్టీపీ ఏదైతే వాటర్ వస్తుందో ఆ లేక్ను అంటే పొల్యూట్ చేయడానికి ఆ ఎస్టీపీ వాటర్ కూడా సపరేట్ ఫార్ములేషన్ తయారు చేసిన అనమాట. అది కూడా వేరే కెమికల్స్ వాడతాము. అవి కూడా డ్రింకింగ్ వాటర్ అవుతాయి అనమాట. వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఈ లేక్లో ఉన్నటువంటి వాటర్ని కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎస్టీపీ ట్రీట్మెంట్ అనేది అందరూ బయాలజికల్ సిస్టంలో చేస్తారు మొత్తం ప్రపంచంలో. అది 24 గంటలు చేస్తారనమాట. ఒక 20 MLD ప్లాంట్లో 24 గంటలు ట్రీట్మెంట్ చేస్తారు. దానికి 12 కోట్ల పైన అవుతుంది. ఇది ఓల్డ్ రికార్డ్. అదే ఇప్పుడైతే 1 మిలియన్కి 1 crore అవుతుంది. అయితే అట్లా కాకుండా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కెమికల్ పద్ధతి అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. దట్స్ ఆల్. ఇట్లాంటిది లేనే లేదు ప్రపంచంలో. అది ఈ కెమికల్ ట్రీట్మెంట్ వల్ల హాఫ్ అన్ అవర్లో ఎన్ని వాటర్ అయినా సరే ఎస్టీపీ వాటర్ ట్రీట్మెంట్ అయిపోతాయి. అవి డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతాయి. అయితే వచ్చిన స్లడ్జ్ ఏదైతే ఉందో ఎస్టీపీ నుంచి వచ్చినటువంటి స్లడ్జ్ ట్రీట్మెంట్ తర్వాత దాని నుంచి బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసినందువల్ల ఆ బయోగ్యాస్తోనే ఈ ప్లాంట్ అంతా నడుస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎస్టీపీ నడపవచ్చు. ఇంకా ఉల్టా పైసలు వస్తాయి అన్నమాట, రిటర్న్ పైసలు వస్తాయి. ఆ వాటర్ను లేక్లోకి పంపినప్పుడు లేక్ ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా సరే అట్లనే ఉంటుంది. ఎందుకంటే వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేస్తాము, లేక్ను కంటిన్యూస్గా ఒకసారి ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి ఆ ట్రీటెడ్ వాటర్ అక్కడ ఉంటుంది. వేరే వాటర్ ఏదైతే వస్తున్నాయో ఎస్టీపీ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ వాటికి కూడా ట్రీట్మెంట్ చేసి లోపలికి వదిలినప్పుడు ఇవి డ్రింకింగ్ వాటర్ కింద 100 కాదు 1000 సంవత్సరాలు కూడా అట్లనే ఉంటాయి. ఇది ప్రాసెస్ ఈ గవర్నమెంట్ తీసుకుంటుందని ఎన్నోసార్లు తిరిగినాను నేను. చాలా తిరిగినాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి, ఊడా దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు తిరగటం లేదు. ఎందుకంటే వేరే దేశాల వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర టేబుల్ పైన ఇన్విటేషన్స్ ఉన్నాయన్నమాట చాలా కంట్రీస్ వాళ్ళ నుంచి. వాళ్ళకి చేయాలనే ఆశ, ప్రపంచానికి చేయాలనే ఆశ, వీళ్ళకే చేయాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే యాక్ట్ వస్తుంది మనకు తిరిగి వేస్ట్ అయిపోయింది కనుక. లేదు వీళ్ళు టెస్ట్ ట్యూబ్లలో చేసిందంటే అనే ఉద్దేశంలో అనుకుంటారని ఇప్పుడు లార్జ్ స్కేల్లో చూపించినది 25,000 లీటర్లు. ఎంతసేపు అయింది? 1 గంట లోపల టోటల్ ట్రీట్మెంట్ అయిపోయింది. మీరు చూస్తే సేమ్ వాటర్ యూ కెన్ గెట్ ఇట్. ఈ వాటర్ ఎక్కడైనా పోయి ప్రపంచంలో టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ప్యూర్ వాటర్, పోర్టబుల్ వాటర్. ఇప్పుడు ప్రపంచంలో చేస్తున్నటువంటి ఎస్టీపీ వాటర్ ఏదైతే ట్రీట్మెంట్ చేస్తుంటారో అందులో ప్యూర్ వాటర్ ఉండదు, ఓన్లీ ట్రాన్స్పరెంట్ వాటర్ ఉంటాయి.